కాకా ఈ యాపిల్ ఐప్యాడ్ కేవలం 6000 రూపాయలంట. ఈ ఓవర్ బోర్డ్ 500 రూపాయలంట. ఈ గన్ను 1800 అంట. మీరు చూస్తున్న ఈ కెమెరా యాంటిక్స్ లోకి వస్తుంది. 120 ఇయర్స్ ఓల్డ్ అంట. దీని ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్ అంట. కాకాకి చూసిండ్రా, ఇది కూడా యాంటిక్ పీసే. 5000 రూపీస్ అంట. కాకా ఈ ల్యాప్టాప్ ప్రైస్ ఎంతనో తెలుసా? అరే ఇది ఆ ఢిల్లీ కంపెనీ కారా, 3000 రూపాయలంట. ఇది చూసిండ్రా 400 రూపీస్ అంట. ఈ డ్రోన్స్ వచ్చేసి 500 అంట. ఈ విఆర్ బాక్స్ 300 రూపాయలే. ఈ రెడ్మీ మొబైల్ 4000 రూపీస్ అంట. ఈ గిటారు 1100 అంట. వారి ఇంతకు ఏడ దొరుకుతున్నారా ఇవన్నీ అని అనుకుంటుర్రులే. జర్రాకు కాకా కథ మొత్తం చెప్తా. హలో కాకా, నమస్తే. ఇవాళ వచ్చే సండే. నేను మా ఫుర్ఖాన్ ముజీబ్ మేము ముగ్గురం కలిసి చోర్ బజార్ కి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం కాకా అక్కడ ఏముంటది ఏందనేది మొత్తం చూపిస్తా. చలో కాకా, బండిలో పెట్రోల్ అయిపోయింది. బాబా ఘోరంగా అయిపోయింది మన బండి. మన బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది కాకా. అనుకోలే ఇట్లా అయిపోతుందని, కానీ మధ్యలో అయితే ఆగిపోయినాం. మొత్తానికి స్టార్ట్ కూడా అయితే లేదు. మావాడిని ఫోన్ చేసి ఒకసారి కనుక్కుందాం ఎక్కడున్నాడు ఏందనేది. వాడిని పట్టుకరమ్మని చెప్దాం అని చెప్పే లోపల మావాడు స్నానం చేస్తుండని తెలిసింది. అందుకే నేను ముజీబ్ ఇద్దరం కలిసి వచ్చినాక ఇక్కడ పెట్రోల్ నో స్టాక్ అంట అని చెప్పి ముంగడి చూసే వరకు పెట్రోల్ బంక్ కనబడ్డది. అక్కడికి పోయి పైసలు ఫోన్ పే చేసేసి ఈ 2 బాటిల్స్ లో నింపుకొని బండి దగ్గరకు అయితే వెళ్ళిపోయినాం. కాకా 2 బాటిల్ బండిలో పోసుకొని బండి ఎక్కి బయలుదేరిపోయినాం అని చెప్పి మా అల్లుడు వస్తుండని చెప్తే మధ్యలో చాయ్ తాగుదాం అని చెప్పి ఆగినాం. ఆ గ్యాప్ లా మా అల్లుడు అయితే వచ్చేసిండు. వాన్ బండెక్కి బయలుదేరిపోయినాం అని చెప్పి ఇక్కడ చూడండి కాకా చార్జర్లు ఎట్లా పారేసినావు ఇంత సెకండ్ హ్యాండ్. ఇది కాకా ఇక్కడ చూడండి ఒక పాతకాలం కెమెరాలు. కితేగాయ 400 అంట. ఇది సోనీ. ఇది చూసిండ్రా కాకా 350 రూపాయలు అంట. ఇది ఫోన్ లకు అయితే లెక్కలేదు కాకా. మొత్తం ప్రొజెక్టర్లు ఉన్నాయి. ఇవి చూసుకున్నాక ఇంకొంచెం ముందుకు పోయినాం. ఇక్కడ చూసిండ్రా కొత్త గిజర్స్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. అట్లా చూసుకుంటా ఇంకొంచెం ముందుకు పోయేసరికి స్కేటింగ్స్ కనబడ్డాయి. దీని ప్రైస్ వచ్చేసి 300 రూపాయలంట. ఇక్కడ ఒక గిటార్ కనబడ్డది కాకా. దేని ప్రైస్ అడిగినా నీకోసం 1100కి ఇచ్చేత్తదమ్మి అని చెప్పిండు. ఇవే కాకుండా షూలు కూడా మస్తు ఉన్నాయి కాకా అని చెప్పే లోపల హైలైట్ ఐటమ్ అయితే కనబడ్డది కాకా. యాపిల్ ట్యాబ్ అంట. మస్తు నడుస్తుంది. ఇది దీని ప్రైస్ వచ్చేసి 6000 రూపీస్ ఓన్లీ అని చెప్పే లోపల రెడ్మీ ఫోన్ అయితే కనబడ్డది. దీని ప్రైస్ వచ్చేసి 4000 అంట. చిన్నపిల్లలు ఆడుకునే డ్రోన్ కూడా కనబడ్డది కాకా. దీని ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఓన్లీ. దాంతో పాటు దీని కూడా గదేమో కొంచెం చిన్నగున్నది, గిదేమో కొంచెం పెద్దగున్నది, అంతే తేడా. అవే కాదు కాకు త్వరగా నడుపుకునే సైకిల్ కూడా ఉన్నాయి అని చెప్పే లోపల విఆర్ బాక్స్ అయితే కనబడ్డది. దీన్ని పెట్టుకొని చూస్తే పాగలగాళ్ళు అవుతారు. దీని ప్రైస్ వచ్చేసి 300 రూపాయలు. ఇంకొంచెం ముంగడు పోయినా గిడ బొచ్చడు ఐటమ్లు ఉన్నాయి. పవర్ బ్యాంక్ అది ఇది మన్ను మషాడ మన్ను ఉన్నాయి కాక. గిదేంద్రా కిందికి వెళ్ళి లేపితే అప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఇది మన హోవర్ బోర్డ్ గానే. దీని ప్రైస్ వచ్చేసి 500 రూపాయలంట. మీ తాత ఏ కెమెరా వాడిండో మీకు తెలుసా? అయ్యో తెలియదు గానీ మరి నేనున్నది దేనికి చెప్పనీకేనే. 120 సంవత్సరాల కింద మీ తాత గిదే కెమెరా వాడిందంట. మరి దీని రేట్ ఎంతనే? ఈ యాంటిక్ పీస్ 4000 రూపాయలంట. మరి అంత పాతది కదా, ఇంత తక్కువ ఎందుకు ఇస్తాండు అని మీరు అనుకుంటుర్రులే. అందుకే ఈ బజార్ పేరు చోర్ బజార్ అని పెట్టిర్రు. అదును ఇది 2 సేమ్ కెమెరా, కానీ దీని ప్రైస్ వచ్చేసి 12000 అంట. మరి గట్ల ఎందుకే కాక అని అడిగితే ఈ రెండింటికి ఎంత తేడా ఉన్నదో చూసినావా? ఇదేమో కొత్తదే అదేమో పాతదే అని చెప్తే కింద మీద 2 మూసుకొని చక్కగా వెళ్ళిపోవుడే. అగ్గో గీడ ఇంకో యాంటిక్ పీస్ ఉన్నది ఇది గదే గానే. అలావుద్దీన్ కా చిరా గాది ఒకటే కాదు కాక, నవాబులు వాడిన ఫోన్ కూడా ఉన్నాయి. దీన్ని పట్టుకొని హలో అంటే నీకు ఎక్కువ అయితే చలో అని చెప్పి సపోర్ట్ వచ్చిందే అని అన్నాక గీడ ఇంకో ఐటమ్ కనబడ్డది కాక. దాన్ని ఏమంటారు నాకైతే తెలియదు కాక, కామెంట్ చేసి చెప్పండి అని చెప్పే లోపల ఘోరమైన ఐటమ్ కనబడ్డది. గన్ను కాక గన్ను. దీన్ని ఇట్లా పట్టుకొని నిశానా పెడితే అప్పుడు తెలిసింది కాక దీని ప్రైస్ 1800 అంట. గీడ ఇంకో యాంటిక్ పీస్ ఉన్నది. చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో వాడిన గుర్తుందా మీ అందరికి? అరే అదేనే కాక భూతద్దం అంటారు, భూతద్దం. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపాయలంట. అది చూసుకొని కొంచెం ముందుకు వచ్చినా కాక ఈ లెదర్ షూలు కనబడ్డాయి. మొత్తం ప్యూర్ లెదర్ కాక. ఈ షూ ఒకవేళ బయట తీసుకుంటే మినిమం 6-7 వేలు ఉంటది కాక, కానీ ఇక్కడ వచ్చేసి 1500. గవ్వే కాకుండా ఇంకా బొచ్చడు షూలు ఉన్నాయి. ఈ బైక్ మీద ఉన్న ఈ స్కేటింగ్ షూస్ కొన్నాడంట. అది కూడా కేవలం 300 రూపాయలకే అని అన్నాక వుడ్ ల్యాండ్ షూలు కనబడ్డాయి. అవి కేవలం 300 రూపీస్ అంట అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోయినా గీడేమో డెల్ ల్యాప్టాప్ కనబడ్డది. అది కూడా కేవలం 3000 రూపాయలకే అంట. గీడకి అన్న iPhone 5s అమ్ముతాడు. దాని ప్రైస్ 1000 రూపాయలంట. యాపిల్ ఒరిజినల్ వాచ్, సామ్సంగ్ ఒరిజినల్ ఇయర్ పాడ్, ఇంకా బూమ్ రోబోడా కనబడ్డాయి అని చెప్పే లోపల మొత్తం సిల్లు బాక్స్ ప్యాకింగ్ తో ఉన్న డ్రోన్ కనబడ్డది కాక. దీని ప్రైస్ వచ్చేసి 1300 అని చెప్పిండు. దానికి మొత్తానికి గ్యారంటీ లేదంట. ఇదంతా చూసుకొని ముంగడు పోయినా దీని గురించి అయితే మనం అస్సలకి అడగం. ఎందుకైనా మంచిదని అడిగితే 5000 అన్నాడు. మస్తు ఆకలి అవుతుంది కాక. తరబూజ్ తిందాం మంచిగా. ఉప్పు కాక జబర్దస్త్ ఉప్పు వేసి ఇచ్చిండు కాక.
గీ ఎండలాగా తిని సలబడ్డా. గీడ హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ షూ ఉండే అని అన్నాడు గానీ షూ మాత్రం ఎక్దం లైట్ వైట్ ఉండే కాక. గీ వాచ్ మంచిగా ఉన్నదిలే 2000 రూపీస్ అంట. గది చూసుకొని కొంచెం ముంగడిపోయినాక అరే గిది గదేనే కాక ఫోన్ లోకి వెనకకెళ్ళి పెట్టే చార్జర్ ఇంకా యాపిల్ బ్రాండ్ మొత్తం కొత్త దాని లెక్క ఉండే కాక. ఒకసారి మొబైల్ పెట్టి చూద్దామని పెట్టినా. $100% వర్కింగ్ కానీ గ్యారంటీ లేదు అని చెప్పి ఇయర్ పాడ్స్ చూసిన అవి కూడా పెట్టేసి iPhone 3s మొబైల్ కనబడ్డది కాక. 5 years కంటే ఎక్కువ ప్రైస్ చెప్పిండు. 3000 రూపాయలు అంట. అది ఈడ చార్జర్లు అయితే లెక్కలేదు కాక అని అన్నాక ఫైనల్ గా ఇంకా యాంటిక్ పీస్లు అయితే కనబడ్డాయి. అంత చిన్నగున్న మూర్తి బరువెంతో తెలుసా? ఎంత కాదన్నా 2 కిలోలు దాకా ఉండే కాక. కానీ దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పిండు కాక. 5000 రూపాయలు అన్నాడు. ఇక ఫైనల్ గా ఇవన్నీ చూసుకొని వీడియోని అయితే ఖతం చేస్తున్నా కాక. మీకు ఇట్లా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఈ వీడియో కోసం మస్తు కష్టపడ్డా కాక. తప్పకుండా షేర్ చేయాలి నా కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.